శ్రీ గురుభ్యో నమః. గణపతి నవరాత్రులు 7వ రోజు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ గణపతి నవరాత్రుల్లో 7వ రోజు అంటే భాద్రపద శుద్ధ దశమి నాడు గణనాయకుడు వక్రతుండ వినాయకుడిగా పూజలు అందుకుంటూ ఉంటాడు. ఈ రోజున వక్రతుండ వినాయకుడికి అరటి మొదలైనటువంటి పండ్లు నివేదన చేయాలి. దీనికి ఒక కథ చెప్తారు. అదేంటంటే, ఒకప్పుడు దేవేంద్రుడికి విపరీతమైన ఆవులెంత వచ్చింది. దాని నుంచి మత్సరుడు అనే రాక్షసుడు పుట్టాడు. అతడు శుక్రాచార్యుడి నుంచి శివమంత్రం పొంది తపస్సు చేసి వరాలు పొందాడు. వరగర్వంతో లోక విజేత కావాలి అని ప్రయత్నించాడు. ఈర్ష్య అనే రాక్షస కన్యను వివాహమాడి విషయప్రియుడు, సుందరప్రియుడు అనే 2 కుమారులకు జన్మనిస్తాడు. మత్సరాసురుని బాధలు భరించలేక దేవతలు, ఋషులు దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించారు. ఆయన అంటే దత్తాత్రేయ స్వామి వారికి ఏకాక్షర గణపతి మంత్రాన్ని ఉపదేశించి ధైర్యం చెప్పాడు. వారంతా ఆ మంత్రాన్ని నిష్ఠగా జపించారు. మూషికాసురుడు మత్సరాసురుణ్ణి గణపతిపై పోరుకి ప్రోత్సహించాడు. ఆ అసురుడు సింహరూపం పొంది గణపతి మీదకి దూకగా వినాయకుడు తన దేహాన్ని విపరీతంగా పెంచాడు. తన తొండంతో మత్సర సింహాన్ని చుట్టి ఎత్తి గిరగిరా తిప్పి నేలకు కొట్టేంతలో ఆ అసురుడు అంటే ఆ మత్సరాసురుడు గణపతిని శరణు వేడతాడు. వక్రతుండ గణపతి కనికరించి ఆ మత్సర సింహాన్ని నేలకు జార్చి దానిని వాహనంగా చేసుకున్నాడు. ఈ విధంగా ఆ మత్సరాసురుడు అనే రాక్షసుణ్ణి అణిచివేశాడు. అంటే నేటి పూజకు పరిపూర్ణత ఏమిటి అంటే మాత్సర్యం అనే గుణాన్ని విడిచిపెట్టడమే. ఇది 7వ రోజు పూజలోని ఆంతర్యం. కనుక ఆ గణనాయకుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.